హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణు స్వరాజ్. ఫ్రెండ్స్, ఇంకా మనకు వర్షాకాలం అయినట్టే లేదండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకి ఒక్క సీజన్లో 1-2 వర్షాలు పడినాయి అంతే. ఇప్పటి వరకు కూడా జూను ఎండింగ్ అయిపోతున్నా కూడా మనకి వర్షాలు అయితే ఇంకా పడతలేదు. సో విత్తనాలు వేసుకుందాం అనుకుంటానున్నాం. ఈలోపు మనకి ఇంకా ఎండలు ఎక్కువ ఉండటం వల్ల దాని జోలికి వెళ్ళా. అయితే మేమైతే కొన్ని మొదలెట్టాము. ఇక చూడండి, మిర్చి అయితే వేసాను. ఇక్కడ మిర్చి వేసే బయటకు మంచిగా ఎన్ని అయితే వచ్చినాయి. మళ్ళీ ఇది కూడా మిర్చేనండి. అంటే ఇదొక రకం మిర్చి, ఇదొక రకం మిర్చి అయితే వేసారు, 2 రకాల మిర్చిలు. సో ఈ జనరేషన్ అయితే బాగానే అయినాయి, వస్తున్నాయి ఇప్పుడే. మనం ఏంటంటే ఇదంతా కూడా మనకి ఇంకా నాటుకోవడానికి నాకు తెలిసి ఏంటంటే ఇంకొక 15 రోజులు పడుతుంది. 15 రోజులు ఇప్పుడు ఆల్రెడీ 3 ఇంచెస్ పెరిగింది కాబట్టి ఇంకొక 3 ఇంచెస్ పెరిగి చెట్టు సెట్ అవుతుంది. చూడండి ఎన్ని చెట్లు అయితే చచ్చిపోయినాయి ఇక్కడ ఎండ తట్టుకోలేక, ఇవన్నీ కూడా. సో ఫుల్గా వచ్చింది, ఫస్ట్ ఫుల్గా వచ్చింది. ఇప్పుడు చూస్తేనేమో హాఫే మిగిలినాయి. సో ఇవి కూడా ఎన్ని పద్ధతి మనకు 10 చెట్లునే చాలండి, ఎన్నున్నా పర్లా. సో ఇంక విత్తనాలు పోసుకోవాలి, మొదలెట్టుకోవాలి. ఇకంతా కూడా వర్షాలు పడే టైంకి ఎంత మట్టిలు కలుపుకోవాలి, అన్నీ కూడా ఖాళీ చేసి కుండీలు ఖాళీ చేసేస్తాం అన్ని కవర్లో. ఇంకా మనం ఏంటంటే ఇప్పుడు ఇంకా మట్టిలు కలిపి పెట్టుకుని రెడీగా తెచ్చి పెట్టుకోవాలి మొక్కలు. సో ఇది చూస్తారు పైనాపిల్ చెట్టు ఎలా వస్తుందంటే మేమేం చేస్తామంటే పైనాపిల్ తెచ్చా దానిపైన నా తల ఇరిసేసి ఊరిని మట్టిలో గుచ్చానండి అంతే. చూసారు ఎంత బాగా అయితే మనకి వచ్చిందో. ఇది 1 ఇయర్కి వస్తా అంటున్నారు, పెట్టి 6 నెలలు అయింది. సో ఇంకా 6 నెలల కాయ అయితే వస్తుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మన దగ్గర కొన్ని అయితే హార్వెస్టింగ్ ఉన్నాయి, బెండ్లో ఉన్నాయి మన దగ్గర బాగా. ఇప్పుడు బెండలు తప్పించి పెద్దగా ఏం చెట్లు లేవు, పెట్టాలి ఇక అంతే. వర్షాలు పడతాయని చూస్తున్నాం కానీ ఇప్పుడేం మనకి వానలు పడేటట్లు లేవు. ఇంకా తప్పదు కదా, చెట్లని ఎండల కోసం చూసుకోండి, ఇంకా అవదని చెప్పేసి ఇంకా మొదలెట్టాలండి. ఒక 2-3 డేస్లో మొత్తం ఎరువులు కలుపుకుని మళ్ళీ మొదలెడదాం. ఊరిని ముదిరిపోతున్నాయండి బెండకాయలు. ఒకరోజు మర్చిపోయినా సరే సెకండ్ డేకి అంతా ముదిరిపోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 3-4 కాయలు ఇట్లా వేస్ట్గా పోయినాయి. మనం చూడండి, ఇక్కడ 2, అక్కడ 2, 4-5 కాయలు వేస్ట్గా పోయినాయి. మనకేమో అప్పటికి నేను కట్ చేస్తూనే ఉన్నాను కాయలు, అయినా సరే తెలియకోకుండా ముదిరిపోతున్నాయి. వీలైనంత వరకు ఎప్పటికప్పుడు కోసేసుకోవడం బెటర్ అండి మన బెండకాయలు. ఒక 2 రోజులకు ఒకసారి మనం ఎత్తుక్కుంటే వెళ్తే దొరుకుతాయి. ఒక వర్షం పడాలండి, ఏదైనా ఒక మంచి వర్షం పడితే మాత్రం మనకి చెట్లు నిగారింపు వస్తాయి. అప్పటి వరకు కూడా ఇలాగే చెట్లు కొంచెం మొద్దుబారిపోతున్నాయి. ఎందుకంటే మనం తట్టుకోవట్లేదండి ఎండలో. ఎంత ఎండని తట్టుకుంటే చెట్లు మాత్రం మనం తట్టుకుంటున్నాం, అట్లా చెట్లు కూడా తట్టుకోలేవు. సో ఉన్నంత వరకు అయితే కోసుకుంటున్నాం కాయలు. బెండలే కొంచెం ఎక్కువ ఉన్నాయి మన దగ్గర, వేరే ఏం లేవు. పెట్టాలండి, ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇక ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇక వర్షాకాలం అండ్ శీతాకాలం నెక్స్ట్ వచ్చే సీజన్ అంతా కూడా మనకి లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ పెంచుకుంటామండి. ఎందుకంటే వేసవికాలం మనం పెట్టిన రావని చెప్పి వదిలేస్తాం. ఇక్కడ చూస్తారండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గుత్తిబీర. సో మన గార్డెన్లో ఫస్ట్ టైం గుత్తిబీర ఉందండి. ఇక్కడ చిన్నకాయ, ఇది ఇత్తనం తీసుకొచ్చి పెట్టాము. ఇది పెట్టింది కూడా ఎక్కడ చూడండి, ఇది లా పాకిచ్చాం పైనుంచి. సో ఇది పెట్టింది కూడా ఎంత చిన్న కవర్లో చూడండి, ఈ చిన్న కవర్లో పెట్టాం. ఇవ్వండి, ఇక్కడ చెట్టు, ఇక్కడ చెట్టు, 2 చెట్లు ఉన్నాయి దీంట్లో అంతే. ఈ కవర్ కూడా చూడండి ఎంత చిన్న కవరు, ఇలా పాక్కుంటూ వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడ కాయ వచ్చింది, అట్లాగే ఇక్కడ కాయ వస్తుంది. స్టార్ట్ అవుతుంది ఇక పిందెలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ కాయ అండ్ ఇక్కడ కాయ వస్తుంది. ఇప్పుడే పాకుడు స్టార్ట్ అయిందండి, ఇంకా వస్తాయి. ఇంక ఈ బెండ్లోనో 1 మంత్ బ్యాక్ పెట్టాం కదండి, ఇప్పుడు స్టార్ట్ అయింది మనకి. ఇది దోస్తాయి కనుకోండి, ఇదంతా కూడా ఇది పాకేస్తుంది. సరే పర్లేదులేండి, ఏమవుతుంది, అయ్యే వస్తాయి కాయలని వదిలేస్తే. సో కొంచెం వర్షం పడితే మాత్రం మనకి మంచి గ్రోత్ అయితే వస్తాయండి ఇవన్నీ కూడా. చూసారా బెండ చెట్లు ఎంత బాగున్నాయి. ఇవన్నీ కూడా పెట్టిన కవర్లు చూడండి, ఎంత చిన్న చిన్న కవర్లో పెట్టాము. ఇదంతా కూడా మన దగ్గర ఏది ఉందని కాదండి కవరు, మనం మట్టి బలంగా ఉందలా చూసుకుంటే చాలు, మనకి ఏదైనా సరే ఈళ్ళు బాగా వస్తాయి. సో మనం ఎప్పటికప్పుడే 2-3 డేస్కి ఒకసారి వచ్చిన కాయలు వచ్చినట్టు కోసేసుకుంటే మాత్రం మనకి బెండకాయలు వస్తాయండి. ఒకేసారి రావు. సో కొన్ని చెట్లు పీకేస్తాం, ఆల్రెడీ ముదిరిపోయినాయి కదండి. అట్లా కాయలు వస్తున్నాయి చూడండి, ఎంత బాగుంది బెండ అంతా కూడా. ఇదంతా కూడా గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాయి అన్నీ కూడా. చూసారా ఎలా ఉందో, ఇది మొత్తం గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇంకా ఒక 10-15 రోజులు అవుతే మాత్రం మళ్ళీ మనకి మంచిగా స్టార్ట్ అవుద్దండి సీజను. వర్షాలు పడితే మాత్రం ఈ తర్వాత వెనక్కి తిరిగి చూస్తే పని లేదు మనం ఏదైనా పెంచుకోవడానికి. సో ఇక్కడ బెండ్లో ఇవన్నీ కూడా బీట్రూట్ అండి.
గిడసబారిపోయినాయి అన్నీ కూడా, ఎండలకు తట్టుకోలేక. అయినా పర్లేదు తీద్దామని చూస్తున్నా కానీ ఇంకొంచెం పెరిగితే అనిస్తే తీసేయాలి, 2-3 రోజులు తీసేయాలి. ఈ పుదీనా అంతా కూడా పాడైపోయిందండి, మొత్తం ఎండ తట్టుకోలేక పాడైపోయింది. నేనేం చేశానంటే ఆల్మోస్ట్ ఇది తీసేయడానికంటే ముందే ఇగులు వస్తున్నాయి చూసారా, మళ్ళీ గ్రోత్ వస్తుంది, ఒక వాన పడంగానే గ్రోత్ వస్తుంది. బట్ ఇది పాడైపోద్ది అని చెప్పి నేను ముందుగానే తీసి వేరే దాంట్లో పెట్టేస్తాను. ఒక 10 రోజుల క్రితమే కొమ్మలు, ఇది సేమ్ లేదండి, ఈ కొమ్మ ఉంది కదా, ఈ కొమ్మ తీసేసి ఇట్లా మట్టిలో గుచ్చేస్తే చాలు. ఏం లేదు, ఇలా మట్టి ఉంది కదండి, ఇట్లా మట్టిలో గుచ్చేస్తే మనకి చక్కగా బతికేస్తా, అంతే, ఏం లేదు. ఇది చూడండి, మీ తర్వాత మళ్ళీ చూపిస్తే కావాలంటే నేను, ఎంత బాగా అయితే ఇంత బాగా వస్తుంది. సో కుండీలన్నీ ఖాళీగా ఉన్నాయండి, మన కవర్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకొకటి 2 రోజుల్లో మొత్తం మట్టి కింద కోసి కలుపుకొని, ఇప్పుడు మట్టి బాగానే ఉంది, గుల్లగుల్లగానే ఉంది మట్టి అంతా కూడా, చూస్తున్నారు కదా, మట్టి బాగానే ఉంది. బట్ ఏంటంటే మనం కొంచెం ఎరువులు కలుపుకొని, అది కలిపిన మట్టి అక్కడ ఉంది చూడండి, ఎరువులు కలుపుకొని మళ్ళీ మొత్తం కూడా ఈ కవర్లన్నీ మట్టిలని కింద కొమ్మరిచ్చి మళ్ళీ పెట్టుకోవాలండి. ఇవన్నీ ఖాళీ కవర్లు చాలా ఉన్నాయి. సో ఈ తడవ ఏంటంటే నేను అనుకుంటుంది ఏంటంటే ఇవన్నీ కూడా తీసేసి, ఆ బీట్రూట్ అవన్నీ కూడా తీసేసి మొత్తం ఖాళీ చేసుకుని ఒక 100-150 టబ్స్ ఉన్నాయి మన దగ్గర. సో కంప్లీట్గా బెండ, బీర, టమోటా ఇట్లాంటివన్నీ కూడా పెడదామని. ఆల్రెడీ బెండలు ఉన్నాయి, ఇంకొంచెం బెండలు పెడదామని. ఇక్కడికి వచ్చి చూడండి గోంగూర, ఇది ఒక వరలో జల్లాను, ఇక్కడ బాగానే వస్తుంది, నీట్గానే ఉంది. సో ఇప్పుడే కొంచెం చెట్లు గ్రోత్ వస్తున్నాయి. ఇక్కడ నేలలో వంగ చెట్లు పెట్టాం కదా, అప్పుడు ఒక 4-5 వంగ చెట్లు పెట్టాం. కాయలు చూసారు ఎలా ఉన్నాయి, అక్కడ కాయలు కనిపిస్తున్నాయి. మనం కోసేస్తున్నాం ఎప్పటికప్పుడు ఉంచము, బట్ అంతా క్లంజీ అయిపోతుంది. నేలే కదండి, అంతే మనం ఎంత తక్కువ బలం ఇచ్చినా నేలలో బలంగా వస్తాయి కాయలు. ఒక 3 చెట్లే ఉన్నాయి ఇక్కడ, ఈ 3 చెట్లు కూడా బాగా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఒక సెటరేట్ చేయాలండి, ఒక 2-3 డేస్లో ఇవన్నీ కూడా మొత్తం సెటరేట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఖాళీ కుండీలు ఉన్నాయి ఇక్కడ, ఈ బెండ్లో ఇవన్నీ కూడా కొన్ని అయిపోయినాయి, ఇలాంటివన్నీ తీసేసుకొని కొంచెం మళ్ళీ మొక్కలైతే పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఖాళీ కుండీలే, ఎక్కువ ఖాళీ కుండీలు ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే నేను వర్షం పడిన తర్వాత సెట్ చేద్దాం ఉద్దేశం తాగాను. ఇది బచ్చల కూర, ఇక్కడ విత్తనం పడి మొలిసింది. సో దీన్ని డిస్టర్బ్ చేయదలుచుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనకు ఒకటే చెట్టు ఉంది, ఇంకెక్కడ ఒకటి ఉందండి, ఇక్కడ మొలిసింది ఇక్కడ. అబ్బాయి ఇవన్నీ కూడా చాలా ఉందండి వర్క్, ఇదంతా గార్డెన్లో చేయడానికి. ఇవన్నీ ఖాళీ కుండీలు, ఒకరోజు పట్టుకోవాలి, ఇదంతా పట్టుకుంటే కానీ మనకి సెట్ అవ్వదు. సో ఇంకా చామంతి సీజన్ వచ్చింది, ఈ చామంతులు అంతా కూడా రిపోర్ట్ చేయాలండి. ఇదంతా చేయడానికి నాకు టైం లేక వదిలేస్తుంది, ఇదంతా చేయాలి. చామంతులు అన్నీ కూడా ఈ లాస్ట్ ఇయర్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకెక్కువ గ్రోత్ చేయాలని ఉంది, బట్ చూద్దామండి ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇదంతా కూడా రిపోర్ట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇవన్నీ కట్ చేసి పెట్టాలి. కానీ నేను ఏమనుకుంటున్నానంటే, నేను మొన్నటి వరకు ఏమనుకున్నానంటే ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పీకేసి వేళ్ళు తీసేసి ఈ స్టెమ్లు లాస్ట్ ఇయర్ పెట్టినట్టుగా ఇక్కడ టిప్ కట్ చేసేసి వేరే పెట్టుకుందాం అనుకున్నాను. బట్ ఇప్పుడేం ఆలోచన వచ్చింది నాకు కొత్తగా, ఏం చేయకోకుండా ఇలా ఉంచేద్దాం. ఇవన్నీ ఈ చాలా కొండలు ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇలా ఉంచేసుకుని మనకు కావాల్సిన ఒక 20-30 అంటే ఇట్లా ఇక్కడ కట్ చేసేసి దీన్ని మళ్ళీ మనం వేరే శాండ్లో గుచ్చిపెట్టుకుంటే మళ్ళీ మనకు 1 మంత్లో మనకు జనరేషన్ బాగా వస్తాయి. ఇది కూడా ఉంచుదామని ఇట్లా, ఇవి ఉంచితే ఏమవుతుంది నెక్స్ట్ ఇయర్ చూద్దాం, అంటే మనకి క్రాప్ ఎలా వస్తుంది, పూలు బాగా వస్తాయా రావా. పోతే ఏంటంటే ఈ చిన్న కవర్లే కదండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ మనం బలం ఇచ్చుకుంటాం కాబట్టి వస్తాయని నమ్మకం అయితే నాకు ఉంది. చూద్దాం అండి ఇది ఎట్లాగ ఉంచుతాయి, ఇవన్నీ డిస్టర్బ్ చేయను, ఎందుకంటే మనకి ఇంకా 4-5 నెలల్లో మళ్ళీ పూలు స్టార్ట్ అయిపోతాయి. ఇంత పెద్ద చెట్లు కట్ చేయడం నాకు ఇష్టం లేదు, అంటే చూద్దాం, ఒకసారి ట్రై చేద్దామని ఉద్దేశం అనుకుంటున్నాను. ఇట్లా ఉంచుతాం, ఇట్లా ఉంచేసి నేనేం చేస్తానంటే దీంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయి, 5-6 కలర్స్ ఉన్నాయి. సో దాన్ని పాడు చేసుకోవడం కంటే ఇట్లా చిన్న స్టెమ్ములు తీసి మనం వేరే దాంట్లో గుచ్చుకుంటే మనకేంటంటే ఈ చెట్లు ఉంటాయి మదర్ ప్లాంట్లు, మళ్ళీ కొత్త చెట్లు వస్తాయి. చూస్తా ఇంత మంచిగా చెట్లు ఎందుకంటే పాడు చేసుకోవడం, అంతా ఇక తాడు కట్టేసి ఇలా పక్కన పెట్టుకోండి. ఇగురు ఇప్పటికే వచ్చినాయి అంటే చెట్టు గ్రోత్ ఎక్కువ ఉంది అనుకోండి. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పటికే దీనికి ఇగురులు ఫుల్గా పెద్ద చెట్టు ఉన్నాయి కదా ఇట్లా. ఇదేమవుతుందంటే చూడండి, ఈ సైడ్ నుంచి ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయి ఇవన్నీ కూడా. సో ఇదేమవుతుందంటే ఇంకా 1 or 2 monthsకి ఈ సైడ్ వచ్చిన ఈ సెల్ అన్నీ కూడా పెద్ద మల్టీ బ్రాంచెస్ వస్తాయి, అంటే మల్టీ బ్రాంచెస్ వస్తాయి. సో మల్టీ బ్రాంచెస్ ఎప్పుడైతే వస్తాయి మనకు ఆటోమేటిక్ పూలు కూడా ఎక్కువ వస్తాయి. సో ఈ తర్వాత అదే చేద్దాం. ఇప్పుడు ఇది ఉంది, ఇలాంటి కొమ్మలు మనం కట్ చేసాం అనుకో, వేస్ట్గా బయట పారాడే కదా. ఇట్లా ఇప్పుడు దీన్ని ఎన్ని కొమ్మలు వచ్చినాయి ఇక్కడ, ఈ తర్వాత అదే పని చేస్తాం. ఇలా ఉంచేస్తాను, ఇలా ఉంచేసి మనకు కావాల్సిన చిన్న స్టెమ్లు ఇరుసుకుని ఒక చెట్టుకు 5-10 తీసి వేరే దాంట్లో పెడదాం.
అవి కూడా కలుపుకొని ఈ తడవ ఇప్పుడు ఎన్నైతే మన దగ్గర ఉన్నాయో దాదాపు ఒక 50-60 కవర్లలో కుండీల్లో ఉన్నాయి. సో ఇదే మాదిరిగా మళ్ళీ మనం ఇన్ని పెట్టుకుందాం. మళ్ళీ పెట్టుకుంటే ఇన్ని మనకి నెక్స్ట్ టైం అనేది పోయినసారి కంటే డబల్ చామంతులు మన ఇంట్లో ఉంటాయి. సో ఇప్పుడు ఇది జూన్ కదండి, జూన్ అయిపోతుంది, జూలై వస్తుంది. జూలైలో పెట్టేసుకోవాలి. జూలై ఎండింగ్ కల్లా మనకి బతికేస్తే ఆగస్టులో మనం రిపోర్ట్ చేసుకుంటే ఆగస్టు సెప్టెంబర్కి పూలు వచ్చేస్తాయి. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే కానీ మళ్ళీ మనకు అది అవ్వదు. సో ఇదంతా అసలు నిన్నగాక మొన్న పూసినట్టు ఉన్నాయి ఈ పూలు. మళ్ళీ అప్పుడే సెకండ్ ఇయర్కి మనం దీన్ని రెడీ చేస్తున్నాం. ఇక చూడండి ఆ పాట్లు చూడండి, ఎన్ని మల్టీ బ్రాంచెస్ వచ్చినాయి ఇవన్నీ కూడా. సో దీన్ని డిస్టర్బ్ చేయనండి, నేను మళ్ళీ చేస్తాను. ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తూ ఉంటాను నెక్స్ట్ వీడియోలో అంతా కూడా. ఇది ఎలాగ ఉంచుతాను, చిన్న చిన్న స్టెమ్ములు తీసుకుంటే ఎండాకులు తీసేస్తాను అంతే. ఇక నీట్గా ఉంటుంది, దీన్ని డిస్టర్బ్ చేయకుండా. అండ్ ఇక్కడ దొండ చెట్టు పెట్టానండి. దొండ చెట్టు ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ పెట్టింది పాడైపోయింది, ఎందుకు పోయిందో తెలియలేదు. వరలో పెట్టాం, అది చచ్చిపోయింది. సరే ఇంకోటి తీసుకొచ్చి పెట్టా, జస్ట్ ఇప్పుడే పాగుతుంది, రన్నింగ్లో ఉంది. ఇంకో 1 మంత్ పడుద్ది కాయలు రావడానికి. అండ్ ఇక్కడ చూస్తే మన గార్డెన్లో మొత్తం హైలైట్ ఏంటంటే డ్రాగన్ అండి. ఈ డ్రాగన్ అనేది అసలు మన చేతుల్లో ఉండట్లా, ఎందుకంటే మనం పెట్టినట్టు విపరీతంగా స్టెమ్స్ వస్తున్నాయి. అసలు ఎన్ని స్టెమ్స్ అంటే తెల్లారి లేచి చూసే బయటికి కొత్త పుట్టుకొస్తున్నాయి ఎగురులన్నీ కూడా. దీన్ని మనం మల్టీ పర్పస్లో పెంచుకుంటున్నాం అంతే. చూడండి అన్నీ కొత్త ఎగురులే ఈ లైట్ కలర్లో. ఈ కట్ చేస్తాం, ఇక్కడ కట్ చేస్తామంటే దీని పక్క నుంచి మళ్ళీ ఎగురు వచ్చేస్తుంది. సో దీన్ని ఎంత జాగ్రత్తగా పెంచినా సరే మనకు ముళ్ళైతే గుచ్చుకుంటున్నాయి. అండ్ ఇంకా మన గార్డెన్లో ఏంటంటే 2 ఆల్రెడీ మనకి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసినాయి. ఇక్కడ చూసారు కదా, 2 డ్రాగన్ ఫ్రూట్స్ మనకు రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, వేరే చోట ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇగోండి ఇక్కడ 3 ఉన్నాయి, 3 ఫ్లవర్స్ వచ్చినాయి. ఒక 2 డేస్లో మీకు అయితే ఇది రెడీ అవుతాయి, ఓపెన్ అవుతాయి, అప్పుడు చూపిస్తాను. అక్కడ 3 ఉన్నాయి కదా, ఇదిగోండి ఇక్కడ టాప్లో ఒకటి వచ్చింది 4. అండ్ ఇక్కడ ఒకటి బ్యాక్లో వచ్చింది చూడండి, ఇక్కడ కనిపిస్తుందా, పట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయండి ఇవన్నీ, అందుకే జాగ్రత్త చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో మనకి ఏంటంటే 5, 2, 7 చెట్లు వస్తున్నాయి. అండ్ అలాగే మనం ఎప్పుడైతే ఏదో కట్ చేస్తామో ఇక్కడ కట్ చేసిన ప్రతి చోట నుంచి మల్టీ బ్రాంచెస్ అయితే వచ్చినాయి. సో నాకు తెలిసిన టిప్ ఎవరు చెప్పారు ఇలా చేయాలని, నేను ఎప్పుడైతే చేశానో ఇక మన చెట్టు మన వల్ల అవ్వట్లేదు. చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయింది డ్రాగన్ అనేది, మామూలుగా అవ్వాల. చూడండి లాంగ్ నుంచి తీస్తాను మీకు, చిన్న బకెట్లో పెట్టిన మనం ఇది డ్రాగన్స్ అనేది 1 ఇయర్ తిరిగా బయటికి ఎంత పెద్ద చెట్లు అయిపోయినాయో. దీనికి పందిరేసడానికి కూడా అవ్వట్లేదు, ఏదో 4 కర్రలు అడ్డం పెట్టి సపోర్ట్గా పెట్టి ఏదో కట్టాను పందిరిలాగా, ఎందుకంటే అవి కూడా లేకపోతే మనకి ఆగదు కాబట్టి. సరే చూద్దాం, మనకేంటంటే మన ఇష్టంగా పెంచుకుంటున్నాం చెట్లన్నీ కూడా, తప్పదు కాబట్టి ఏదో దానికి మనం చేయాలి కాబట్టి చేయడం అంతే. సో చూస్తానికైతే డ్రాగన్ అండి ఇంకొక 6 నెలలు అయ్యేపాటికి మనకి ఇది కంప్లీట్గా పెరుగుతాయి, ఈ టబ్బుల్లో కూడా పెరుగుతాయి. ఇప్పటికే చాలా అయింది, వంగిపోతున్నాయి చూడండి, మళ్ళీ పైకి కట్టాలి ఇవన్నీ కూడా. అసలు ఎలా పడితే అలా పాకేస్తున్నాయి అండి, ఇక చూడండి ఇక్కడ ఎలా పడితే అలా ఎలా పాకేస్తున్నాయి. ఇదంతా కూడా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఇక పట్టుకున్నది పాకేస్తుంది అంతే. ఆ బయటికి వెళ్ళిపోతున్నాయి. కోతులు ఉన్నాయి మనకి ఎక్కువ ఇక్కడ, కోతులు పాడు చేస్తాను భయంతో. ఇవన్నీ చూడండి ఎలా అయితే, అసలు ఎన్ని మల్టీ బ్రాంచెస్ అని అన్ని మల్టీ బ్రాంచెస్ వచ్చేస్తున్నాయి అన్నీ కూడా. మనం దీనికి ఇచ్చింది కూడా ఏం లేదు, వాటర్ తప్పింది, వాటర్ కూడా 4 రోజులకి 5 రోజులకి ఇస్తున్నాం అంతే. బట్ ఏదైనా సరే ఫుల్ హ్యాపీ అండి ఈ డ్రాగన్ చూస్తే మాత్రం. సో ఫ్రెండ్స్ మీకు అంతా అర్థమైంది ఏంటంటే మేము ఎలా పెంచుకుంటాం గార్డెన్ అనేది. ఇప్పుడు స్టార్ట్ చేయాలి మళ్ళీ, ఇప్పుడు అసలు ఏమీ లేదు, లాస్ట్ ఇయర్ ఉన్నది కంటిన్యూ చేస్తున్నాం అంతే. ఇంక ఇప్పుడంతా కూడా 1 or 2 డేస్లో మళ్ళీ మట్టిలు పోసి కలుపుకొని, ఉన్న మట్టిలోనే ఎరువులు కలుపుకొని, కొంచెం కిచెన్ వేస్టేజ్ కలుపుకొని మళ్ళీ అయితే గార్డెన్ మొదలెట్టాలి. మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి. చూడండి ఎన్ని కవర్లు ఉన్నాయో, ఈ కవర్లన్నీ ఇప్పటికీ మట్టి బాగుంది కాదంటలా, కానీ అంటే మనం కొంచెం బలం ఇచ్చుకోవాల్సిందే. సో ఇదంతా చేసి ఇగో ఇవన్నీ కూడా ఎన్ని కుండీలు ఖాళీగా ఉన్నాయి చూడండి ఇక్కడ అంతా కూడా, ఇవన్నీ కూడా మళ్ళీ మనం రీస్టార్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంటే గంట సింబల్ ప్రెస్ చేయండి, మీకు పెట్టిన ప్రతి నోటిఫికేషన్ వీడియో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.